హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు కేసులపై హైకోర్టు సంచలన తీర్పు. పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికొచ్చినట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబుపై గత ప్రభుత్వం 7 కేసులైతే నమోదు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ స్కామ్‌లో ఆయనను అరెస్టు కావడంతో పలు కేసుల్లో నిందితులుగా అయితే ఉన్నారు చంద్రబాబు. అయితే ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు కొనసాగాయి. చంద్రబాబుపై ఉన్న కేసులను సీబీఐకి ఇవ్వాలని పిటిషన్‌పై అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తామనైతే తెలిపారు. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్‌గి వాదనలు వినిపించారు. కేవలం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నందున ఆయనపై ఉన్న కేసులను సీబీఐకి అప్పగించాలి అనటం సరైన వాదనలు కాదు అనైతే వినిపించారు. ఇప్పటికే 5 కేసుల్లో విచారణ పూర్తి చేసి ఛార్జ్ షీట్‌లను దాఖలు చేశామని కోర్టు దృష్టికైతే తీసుకెళ్లారు. రాజకీయ కక్షతో పెట్టిన కేసులను సమీక్షిస్తామని ప్రభుత్వం తెలిపిందని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం సమీక్షిస్తామన్నప్పటికీ అంతిమ నిర్ణయం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా! అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. విచారణ అనర్హతపై కౌంటర్ దాఖలు చేయాలని ఏజీని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను అయితే కోర్టు వాయిదా వేయడం జరిగింది.